ఫ్రెండ్స్, ఈరోజు మనం అట్టుపిండి ఎలా కలుపుకోవాలో చూద్దాము. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను ఇది కొలతకి తీసుకున్నాను. మీకు పెద్దగా అంటే పెద్దది తీసుకోండి. అన్నీ ఒక్కొక్క గ్లాసు. ఇదిగోండి, ఈ గ్లాస్తో నేను ఒక గ్లాస్ తీసుకున్నాను. ఏమేమి తీసుకున్నానో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. బియ్యం పిండి, గోధుమ పిండి, శనగపిండి, బొంబాయి రవ్వ. నేను క్రిస్పీగా ఉండాలంటే బొంబాయి రవ్వ గ్లాస్ తీసుకోండి ఫ్రెండ్స్, నేను తక్కువ తీసుకున్నాను. ఇది మైదా పిండి, రాగి పిండి, ఆనియన్. నేను ప్రతి దోశలోనూ కరివేపాకు యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి కరివేపాకు. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కూడా యాడ్ చేసుకోండి. మీరు పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అట్లా యాడ్ చేసుకుంటే, జీలకర్ర అట్లా యాడ్ చేసుకోండి. నేను 3 కలిపి మిక్సీ పట్టేశాను ఫ్రెండ్స్. ఇది జీలకర్ర, పచ్చిమిరపకాయలు, అల్లం పట్టిన మిక్సీ పట్టిన పేస్ట్ ఇది యాడ్ చేసుకుంటున్నాను నేను. మీకు జొన్నపిండి అవైలబుల్గా ఉంటే మీరు జొన్నపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. ఇదిగోండి ఫ్రెండ్స్, దోశ పిండి కలిపేశాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్ దోశ పిండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇట్లా ఉండాలి. ఒక 5 నిమిషాలు నాననిస్తే సరిపోద్ది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మీకు క్యారెట్ కావాలంటే క్యారెట్ తురుము అట్లా మనం యూజ్ చేయొచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్, దోశ ఆల్రెడీ వేసాను ఒక దోశ. ఇదిగోండి ఫ్రెండ్స్, మీకు ఆనియన్ కావాలంటే ఆనియన్, నేను ప్లెయిన్ దోశ వేసాను. ఆనియన్ కావాలంటే ఆనియన్ దోశ, మీకు క్యారెట్, మీరు ఏది వేసుకుంటే అది. ఓకే, ఇదండి ఫ్రెండ్స్. మీరు పల్లీ చట్నీతో అయినా తినొచ్చు, పుట్నాల చట్నీ, పల్లీ చట్నీతో అయినా తినొచ్చు, పుట్నాల చట్నీతో, కొబ్బరి చట్నీతో అయినా తినొచ్చు. నేను అల్లపు చట్నీ, కారపొడి, కరివేపాకు పచ్చడి ఫ్రెండ్స్. ఇది కరివేపాకు పచ్చడి. వీటితో నేను ఈరోజు దోశలు తింటున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను స్మూత్గా ఉండాలని నేను బొంబాయి రవ్వ తక్కువ వేసాను ఫ్రెండ్స్. మీకు క్రిస్పీగా కావాలంటే బొంబాయి రవ్వ క్వాంటిటీ కూడా గ్లాస్ తీసుకోవాలి. నేను తగ్గించాను. ఇదిగోండి ఫ్రెండ్స్, అంటే నాకు దోశ మెత్తగా ఉంటే ఇష్టం, అందుకని నేను బొంబాయి రవ్వ క్వాంటిటీ తగ్గించాను. మీరు పల్లీ చట్నీతో కూడా తీసుకోవచ్చు. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, ట్రై చేయండి. హెల్త్కి కూడా మంచిది. మనం జొన్నపిండి, తైది పిండి విడిగా మనం వాడాలంటే ఇట్లా వీటిలో యాడ్ చేసుకుని మనం వాడితే కనుక హెల్త్కి కూడా చాలా మంచిది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. బాయ్ అండి.